బాబు రెడీ గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. ఎవరు నువ్వు ఇలా ఉన్నా అంటే? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా ఏంటి మమ్మీ ఎవడీడు? ఈయనెవరు? చిరంజీవి అని చాలా బాగా చేస్తారా ఇప్పుడు? సార్ రజనీ కమల్ డబ్బులు ఇచ్చిన ఇలాంటి కాంబినేషన్ దొరకదు సార్. చూడు సార్, కుర్రాడైనా భలే చెప్పాడు కదండి. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో 10 పైసలే వేస్తారు. పోనీ టాలెంట్ లేదా అంటే ఉంది. ఏవో చిన్న చిన్న యాడ్లు అవి చేసుకోవడానికి పనికొస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? మీ కేసు పోయింది. कहीं और लग गइल बा? हमार दिल तो तोहरा होठ पागल बटे, आज तमे होठ के चूस ले अब. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అన్నీ తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా. ప్రేమ తరంగాలు నవజీవన గోవిందా గోవిందా. మొగుడు కావాలి, మొగుడు కావాలి, మొగుడు కావాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఈ డిస్క్ వంక చూడండి, రెపార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. నీకోసం ఇది కూడా తీసుకొచ్చా. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా. అవునులేండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. న్యాయం కావాలి.
టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఏంట్రీ ఇది? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఓకే, గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. పోలా అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? బాగా వచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. చెప్పండి, ఇది పెళ్ళి అంటారా? హైదరాబాద్ రచన వేటూరి గారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇట్స్ ఆల్ రైట్, ఐ హర్ట్, నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. ఎన్నా సెలెక్ట్ చేస్తలేవా అంత మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మధ్యాహ్నం మండుట. అబ్బా సాయిరామ్. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది నవ్వండ్రా. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు ఈయన. యూ బెటర్ థ్యాంక్ హిమ్. ఇంకోసారి డీటెయిల్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. లేదు, ఎలా ఉంది నా స్కీము? బాగుందిరా చాలా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? డిస్క్ వంక చూడండి,
రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు, మరి ఆపేసరే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. ఓవరాల్ గా మీరు నాకు బాగా నచ్చారు. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాబా నువ్వేం చెప్తావు? ఎంత బాగా పోయాడు బంగారం. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. Fantastic, superb, mind-blowing, unbelievable. సార్ సార్ ఏం చేస్తున్నారయ్యా? సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవరది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. హిట్ సినిమా. సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. ఏంటి మమ్మీ ఎవడీడు? గోవిందా గోవిందా. ఇదేంటది? ఎట్లుందిరా? ఎట్లా చెప్పాలో తెలుస్తలేదానా? ఏం బే అంత మంచిగా ఉందానా? నవ్వండ్రా. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటా. నమస్తే అన్న. దండా. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బాలగమన రచన వేటూరి గారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. ఏంట్రీ ఇది? మనం ఏది చేసినా ఇలా స్టైల్గా చేయాలి.
పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. పోలా అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఓహో చిచ్చి, గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. కుర్రాడైనా భలే చెప్పాడు కదండి. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో 10 పైసలే వేస్తారు. ఏంట్రా కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. నిత్యం ధ్యాయంతి యోగినః. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? వెంటిలేటర్ మీదకి ఎక్కిలే నేను ఇంకా. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి. అబ్బా సాయిరామ్. మాకు నచ్చిందండి, మాకు నచ్చింది. సూపర్ అదిరింది. సూపర్ హిట్ అన్న. కొలికాక సినిమా సూపర్ సార్. డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 డేస్ పక్కా. సినిమా సూపర్ సార్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ మరణ మృదంగం ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటావు వెళ్ళరా. ఒరే చవట, చెప్పేనా మొత్తం పోయింది పో. చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పారు సార్, మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదని. ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి, నిజ జీవితంలో జరగవు. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా.
ఏం కాలేదు జస్ట్ అద్దం పగిలింది అంతే. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుంటుంది భయ్య. ఏముంటది? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు ఎగ్జిబిటర్లో ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా? ఏంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఏంది ఇదే? ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది సినిమా పోయిందిరా, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఓహో చిచ్చి మీరు వా అన్నా, వా వా అన్నా, శ్రీశైలం అన్నా. విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సామా నువ్వేం చెప్తావు? ఎంత బాగా పాడిన బంగారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. గురించి చెప్పాలంటే ఏం చెప్పను? ఆయన గురించి మాట్లాడుతుంటే నా శరీరంలోని ప్రతి భాగం నిక్కబడుచుకుంటోంది. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి. అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం.
అంతమందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్ గా. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణి మాకు నచ్చిందండి, మాకు నచ్చింది. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క. సార్ కుర్రాడైనా భలే చెప్పాడు కదండి. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో 10 పైసలే వేస్తారు. ఏంట్రా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఓకే షూర్ అమ్మా. అమ్మ నేను విష్ చేస్తుంది. మీరు కూడా విష్ చేయండి. మీరు కూడా అమ్మని విష్ చేయండి. హాయ్. కొడుకు అన్నొచ్చిండో. After a gap, boss is back. చూస్తారా? మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కొట్లు వచ్చానని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. ఫస్ట్ వీక్ దయచేసి ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ప్లీజ్ దయచేసి. మీ కేసు పోయింది. రాననుకున్నారా, రాలేననుకున్నారా? అదిరింది. సూపర్ హిట్ అన్న. పోలికాక సినిమా సూపర్ సార్. డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 డేస్ పక్కా. సినిమా సూపర్ సార్. 200 డేస్ ఆడకపోతే. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్. నాకే బతకొద్దు. నన్ను వెనకాల ఇడ్లీ సార్ నమస్తే సార్. బాస్ సినిమా 170 డేస్ పడాలి సార్. చెప్పండి రా. ఇరక్ కుమ్మేస్తారా సినిమా. సూపర్ డూపర్ అండ్ సెన్సేషనల్ హిట్. అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్‌మ్యాన్. హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే